మార్కు సువార్త. మిమ్మును గురించి మీరే జాగ్రత్త పరుడి. దేవుని లేఖన భాగాల్లో ఈ దినం మనం ధ్యానిస్తున్న ఒక చక్కటి సందేశం, ఒక చక్కటి ఆత్మీయ జీవితాలని సరిదిద్దుకొని సరి చేసుకోగలిగే ఒక సందేశాన్ని మనం అక్కడ వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వెళుతుండగా ఆయన శిష్యులలో ఒక శిష్యుడు బోధకుడా, ఈ రాళ్ళు ఈ కట్టడాలను నువ్వు చూసావా, ఎలాగున్నాయ్యా ఈ రాళ్ళు ఈ కట్టడాలని యేసుక్రీస్తుతో ప్రభు అంటున్నప్పుడు, ఆయన రాయి మీద రాయి కూడా ఉండని, ఒక రాయి మీద రాయి కూడా నిలవకుండా ఇవన్నీ పడదోబడతాయి అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభు అక్కడ కొన్ని జరగబోతున్న విషయాలని గురించి, నెరవేరబోతున్న విషయాలని గురించి ఆయన మాట్లాడుతుంటాడు. ఆ 13వ అధ్యాయం ప్రారంభములో నుండి రాకడను గురించిన కొన్ని సూచనలని, రాకడను గురించిన కొన్ని ప్రత్యేకమైన సాదృశ్యాలని ఆయన మాట్లాడుతూ, జనము మీదకి జనము వస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, మనుషులు మిమ్మల్ని పట్టుకుంటారు అని అలా చెబుతూ కింద వచన భాగంలోకి వచ్చే కల్లా ఈ మార్కు సువార్త కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని కింద చెబుతూ 13వ అధ్యాయం 9వ వచనంకి వచ్చే కల్లా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అవన్నీ చెప్పిన తర్వాత, వాటన్నిటిని గురించి శిష్యులకు తెలియజేసిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, మిమ్మును గురించి మీరే ఏంటి చెప్పండి, జాగ్రత్త పడుడి. లేఖన భాగాల్లో నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఆనాడు పలికిన సందేశం అది. అక్కడ ఆ సందేశం జాగ్రత్తగా ఉండుడని శిష్యులని హెచ్చరించిన సందేశంగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే సందేశాన్ని ప్రభు మనకు కూడా ఈ ఉదయం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను మనం దాదాపుగా చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ ఆగస్టు నెల, ఈ సెప్టెంబర్ నెలలో ఎన్నో వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులని, ఎన్నో ప్రత్యేకమైన సంభవాలను మనం జరిగించటం చూసినాం. విజయవాడ ప్రాంతాల్లో, ఖమ్మం ప్రాంతాల్లో భయంకరమైన వరదలు, వాటి ద్వారా అనేకులు ఎలా చనిపోయారో, ఎలా ప్రజల జీవితాలు అతలకుతలమయ్యాయో మనందరికీ తెలిసింది. దాదాపుగా పరిశుద్ధ గ్రంథం అంతట్లో రాకడని గురించిన ఆ సంభవాలు, రాకడని గురించిన ఆ సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ జరుగుతున్న ఈ సంభవాలన్నీ, ఈ సూచనలన్నీ మనకి ఏం నేర్పుతూ ఉన్నాయి? వర్షాల వలన, వరదల వలన పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, కోట్లల్లో అసలు మనము లెక్క వేయలేనంత నష్టం జరిగింది. ఇవన్నీ మనకి ఏం నేర్పుతున్నాయంటే, రాకడ అతి సమీపంలో ఉన్నది. కాబట్టి మిమ్మును గురించి మీరే ఏంటి చెప్పండి, జాగ్రత్త పడండి. ఈ సంభవాలని ఆనాడు, అక్కడ జరుగుతున్న సంభవాలను, జరగబోతున్న సంభవాలను ఆనాడు శిష్యులను ఎలా హెచ్చరించాయో యేసయ్య, జరుగుతున్న సంభవాలన్నిటిని బట్టి ఈ లేఖన భాగం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు అందులో చెప్తున్న మాట ఏంటంటే, మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచన భాగంలో మీరు చదివితే, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడుడి. మిమ్మును గూర్చి మీరు ఏంటి చెప్పండి మీరు. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో మిమ్మును గురించి మీరేంటి చెప్పండి, జాగ్రత్త పడండి. దాదాపుగా జాగ్రత్త పడటం అంటే కొంచెం మనం ఏంటిదో కొంచెం నేర్చుకుంటూ వస్తున్నాం. దాదాపుగా కరోనా వచ్చిన తర్వాత అందరికి ఏమొచ్చినాయి చెప్పండి. కరోనా వచ్చిన తర్వాత అందరికి ఏమొచ్చింది చెప్పండి, జాగ్రత్తగా ఉండటం వచ్చింది. కరోనా జాగ్రత్తలు పాటించండి అని బోర్డులు పెట్టాల్సి వచ్చింది. శానిటైజర్ని పాటించండి, శానిటైజర్ని కలిగి ఉండండి, మాస్క్ కలిగి ఉండండి, డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి అని జాగ్రత్తలు పాటిస్తూ దాదాపుగా మనం వస్తున్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రోగం వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించటం కాదు, కానీ ఆ జాగ్రత్తలు పాటించినప్పుడు ఏమవుతోంది, శరీర సంబంధమైన జాగ్రత్తలు మనం పాటించినప్పుడు వ్యాధులు రాకుండా, రోగాలు రాకుండా మనం కాపాడబడగలిగిన. అదే రీతిగా ఆత్మీయ జీవితానికి కూడా జాగ్రత్తలు ఉంటాయని మనం తెలుసుకోవాలి. శరీర సంబంధమైన జాగ్రత్తలు, శానిటైజర్ని, మాస్క్ పాటించటం, డిస్టెన్స్ని మెయింటైన్ చేసే ఈ జాగ్రత్తలు ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన రోగాలు, వ్యాధులు ప్రబలకుండా, అంటుకోకుండా ఎట్లా కాపాడతాయో, ఆత్మీయ సంబంధమైన జాగ్రత్తలు లేక ఆత్మీయ జాగ్రత్తలు దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపం నుండి, నిత్య నరకాగ్ని నుండి మనల్ని కాపాడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
శరీర సంబంధమైన జాగ్రత్తలు కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యం ఏంటిదంటే ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితానికి కలిగి ఉండవలసిన జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఈ శరీర సంబంధమైన రోగం, ఈ శరీర సంబంధమైన జాగ్రత్తలు మరణం నుండి మనల్ని కాపాడతాయి. ఎక్కడి నుండి కాపాడతాయి చెప్పండి? జాగ్రత్తలు పాటించినాం, హెచ్చరికలు పాటించాం. జాగ్రత్తలు పాటించడం ద్వారా ఏమవుతుందంటే మనం మరణం నుండి కాపాడబడుతున్నాం. మరి ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు, ఆత్మీయ జీవితానికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తే ఏమైందంటే నిత్య మరణం నుండి కాపాడబడతాం. ఎక్కడి నుండి కాపాడబడతాం చెప్పండి? నిత్య మరణం. నిత్య మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణం నుండి మనం కాపాడబడతాం, ఆ మరణం నుండి మనం తప్పింపబడతాం. అందుకని ఈ మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో మిమ్మల్ని గురించే మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అనే మాట బైబిల్ అంతటిలో 123 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు రాయబడ్డది చెప్పండి? ఈ మాట లేకపోతే ఈ మార్కు సువార్తను, లూకా సువార్తల్లో అనేక సందర్భాల్లో దేవుడు తన లేఖన భాగాల ద్వారా మిమ్మును మీరు జాగ్రత్త పడండి, జాగరూకులకై ఉండండి, అశ్రద్ధగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పిన విషయాలు ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచన భాగంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచన భాగంలో, ఇరిమియా గ్రంథం 17వ అధ్యాయం 21వ వచన భాగంలో, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగంలో ఈ వచన భాగాలన్నీ మీరు చదివితే త్వరగా చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు ఏంటి చెప్పండి? జాగ్రత్తగా. ఎట్లా ఉండాలట చెప్పండి? ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలట చెప్పండి? చెప్పండి చెప్పండి. ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచన భాగంలో మీరు చదివితే కింద లైన్లో చివరి లైన్లో మీరు చదవండి. చివరి లైన్ చదవండి. మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలట చెప్పండి? జాగ్రత్తగా ఉండండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచన భాగాల్లో మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అన్న వచనాన్ని మనం చదువుతున్నాం. ఇరిమియా గ్రంథం 17వ అధ్యాయం 21వ వచన భాగంలో మనం చూస్తే ఎంత చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయో చదవండి. ఇరిమియా గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. మీ విషయంలో ఏం పడుడి అని రాయబడుతుంది చెప్పండి? జాగ్రత్త పడుడి. లేఖన భాగాల్లో ఈ వచన భాగాలన్నీ మనకేం నేర్పుతున్నాయంటే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. శరీర సంబంధమైన జాగ్రత్తలే కాదు, ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు, ఆత్మీయ జీవితానికి కలిగి ఉన్న జాగ్రత్తలు కూడా మనం కలిగి ఉండాలి. వాటిని పాటించాలని ఈ లేఖన భాగాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలా? 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగంలో మీరు చదివితే పూర్ణ జాగ్రత్త గలవారై అని అంటాడు. చదవండి అక్కడ. 2వ పేతురు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఏ జాగ్రత్త గలవారై ఉండండి అంటున్నాడు చెప్పండి? పూర్ణ జాగ్రత్త. పూర్ణ జాగ్రత్తతో ఉండండి అని లేఖన భాగాలు అనేక సందర్భాల్లో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. నేటి దినములో క్రైస్తవులుగా ఉంటున్న మనము ఆత్మీయ జీవితాలని మనం కలిగి ఉంటూ దేవుని రాకడకి అత్యంత సమీపంగా, అత్యంత దగ్గరకి, అత్యంత చేరువలో ఉన్న మనము ఈ వచనము ఒక తీవ్రమైన హెచ్చరికనిస్తా ఉన్నది. మిమ్మును గూర్చి మీరే ఏంటి చెప్పండి? జరుగుతున్న సంభవాలు, జరుగుతున్న విషయాలని, జరుగుతున్న ఈ యొక్క సూచనలన్నింటిని బట్టి దేవుని లేఖనం మనకి ఇస్తున్న ఒక మాట ఏంటంటే మిమ్మును గూర్చి మీరేంటి చెప్పండి, మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ లేఖన భాగాలని మనము ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సందర్భాల్లో చెప్పండి? లూకాలో ధ్యానించాము, అపోస్తలుల కార్యాల్లో ధ్యానించాము, ఇర్మియాలో చూసాము, 1 పేతురు 2వ పేతురు రాసిన పత్రికలో ధ్యానించాం. బైబిల్ అంతటిలో 123 సార్లు జాగ్రత్త పడుడి
అనే వచనాలు మనకు నేర్పుతూ వస్తున్నాయి. ఒక విశ్వాసి తమ ఆత్మీయ జీవితంలో ఏ ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలా అనేది నేర్చుకోవాలి. ఈ జాగ్రత్తగా ఉండటం అనేది నేర్చుకుంటున్నప్పుడు భవిష్యత్ కాలంలో జరగబోతున్న సంభవాలను గురించి, భవిష్యత్ కాలంలో జరగబోతున్న వాటన్నిటి నుండి ఇప్పుడు పాటించే జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఏదైనా వస్తుందన్నప్పుడు, ఏదైనా జరగబోతుందన్నప్పుడు జాగ్రత్తలు పాటించిన వాడు కాపాడబడతాడా, అజాగ్రత్తగా ఉన్నవాడు కాపాడబడతాడా? ఎవరు కాపాడబడతారు చెప్పండి? చెప్పండి ఎవరు కాపాడబడతారు చెప్పండి? జాగ్రత్తగా ఉన్నవాడే కాపాడబడతాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడని గురించి ఒక సందేశం ఆయన మనకిచ్చినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, మిమ్మును గూర్చి మీరేంటి చెప్పండి, జాగ్రత్త పడాలి. ఏ విషయాలను గురించి చెప్తా ఉన్నాడు ఆయన? ఏ విషయాలను గురించి ఆయన మనకి తెలియజేస్తున్నాడు అని అంటే, మొట్టమొదటి విషయాన్ని మీరు చూడండి, లేఖన భాగములో కొరింథీయులు రాసిన పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో మిమ్మును గురించి మీరు జాగ్రత్త పడవలసిన మొట్టమొదటి విషయం, మన ఆత్మీయ జీవితంలో ముందుగా జాగ్రత్త పడవలసిన ఒక విషయాన్ని, ఒక 5 విషయాలను ఈ దినం మనం ధ్యానిద్దాం. అందులో మొట్టమొదటి విషయం, ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసిన జాగ్రత్తలని మనం తెలుసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిగా మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మొట్టమొదటి జాగ్రత్తను గురించి మనకు నేర్పుతున్నాడు. అక్కడ చదవండి. తాను నిల్చున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా ఏంటట చెప్పండి? చూచుకోవాలి. ఏం చూచుకోవాలట చెప్పండి? ఏ జాగ్రత్త మనం కలిగి ఉండాలి అని చెబుతా ఉన్నాడు అంటే, తాను నిల్చున్నానని తలంచుకున్నవాడట తాను పడకుండునట్లు ఏం చేయాలట చెప్పండి? జాగ్రత్తగా ఉండాలట. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా ఉండాలట. ఈ రోజున మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అని యేసయ్య మనకిచ్చిన ఒక హెచ్చరిక సందేశాల్లో దేని గురించి జాగ్రత్త పడాలని? నువ్వు నిల్చున్నావు, దేవుడు నిన్ను ఆత్మీయంగా నిన్ను రక్షణ అనుభవంలోకి నడిపించిన తర్వాత బాప్తిజం ద్వారా, దేవుని వాక్యం ద్వారా నిన్ను కని, దేవుని వాక్యం ద్వారా నిన్ను కని, పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను కొని, దేవుని వాక్యం ద్వారా నిన్ను కని ఆయన నిన్ను నిలబెట్టాడు. ఆత్మీయంగా నిలబెట్టబడిన నీ జీవితాన్ని దేవుని రాకడ వరకు పడకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని రాకడ వరకు ఏం చేయకుండా జాగ్రత్త పడాలి చెప్పండి? పడకుండానట్లు కాపాడాలి. అంటే చాలా మంది ఈ దేవుని రాకడ సమయానికల్లా నిలబడిన వాళ్ళందరూ కూడా ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి చెప్పండి? ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి చెప్పండి? పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని పిలుపులో నుండి, రక్షణలో నుండి, దేవుని ఆత్మీయతలో నుండి, దర్శనములో నుండి, పిలుపులో నుండి, అభిషేకంలో నుండి, ఆయన ఏర్పాటులో నుండి, ఆయన ఎన్నికలో నుండి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని నిలబడిన ప్రతి ఒక్కడు నేను నిల్చున్నానని అనుకుంటున్నావు, కానీ జాగ్రత్త, నువ్వు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. పడిపోకుండా జాగ్రత్త పడమని చెప్తా ఉన్నాను. దేవుని రాకడకి సమీపంగా నేటి పరిస్థితులు ఒక సూచనగా, ఒక సాదృశ్యంగా మనకు తెలుపుతున్నప్పుడు వీటన్నిటిలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిది? ఎందుకు వస్తూ ఉన్నాయి వరదలు? ఎందుకు ప్రజల జీవితాలు అతలకుతలం అవుతా ఉన్నాయి? పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లక్షల్లో, కోట్లల్లో వస్తా అంటే దీని ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాకు వరదలు రావులేదని అనుకోవద్దు మీరు అక్కడ, మాకే వర్షాలు లేవులే కదా అని అనుకోవద్దు అక్కడ. ఇందును బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిలబడిన నీవు జాగ్రత్త, పడిపోయే పరిస్థితులు రావచ్చు. పడిపోకుండా నీ ఆత్మీయతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పిలుపుని కాపాడుకో, నీ రక్షణని కాపాడుకోమని చెబుతా ఉన్నాను. దేవుని లేఖన భాగాల్లో ఈ వచన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు నిలబడుతున్న వ్యక్తులు ఏం చేయబడే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు చెప్పండి? ఏం చేయబడే అవకాశాలు ఉన్నాయి చెప్పండి? పడిపోతారు. అంటే పడిపోతారా కొంతమంది అంటే, అవును, కొన్ని విషయాలను బట్టి, కొన్ని విషయాలు మన జీవితాల్లో అంటే తప్పకుండా పడిపోతావు. నువ్వు ఎంత బలంగా నిలబడు, నువ్వు ఎంత స్థిరంగా నిలబడు, కొన్ని విషయాలు మన జీవితాల్లో ఇవి కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా బోర్ల బొక్కల పడతాం. మనం పడిపోవటానికి గల కారణాలలో మొట్టమొదటి కారణం ఏంటంటే, హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, సమయం లేదు, షార్ట్గా నేను మీకు చెప్తాను.
మొట్టమొదటి కారణం ఏంటంటే అవిధేయత. ఏంటి చెప్పండి? తాను నిల్చున్నవాడు పడిపోకుండా చూచుకోమని చెబుతున్నప్పుడు ఏ విషయాలు నిన్ను పడిపోవటానికి కారణమవుతాయి? నీ ఆత్మీయతలో నుండి, ప్రార్థన జీవితంలో నుండి, దేవుని సహవాసంలో నుండి, పిలుపులో నుండి, దేవుడిచ్చిన ఆధిక్యతలో నుండి, అభిషేకంలో నుండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో నుండి, దేవుడిచ్చిన ఆ మహిమలో నుండి నువ్వు పడిపోవడానికి గల కారణాలలో ఒక కారణం ఏంటంటే అవిధేయత. ఏంటి చెప్పండి? చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి అవిధేయత వలన వాడు పడిపోయినట్లుగా చూస్తున్నాం. దేని వలన చెప్పండి? దేని వలన పడిపోయారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి అత్యంత సమీపంగా వచ్చి అక్కడ ప్రవేశించుకోకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ ఎందుకు పడిపోయారు అని అంటే ఒకటే ఒక్క మాట. ఏంటి చెప్పండి? అవిధేయత. ఏంటి చెప్పండి? అవిధేయత. అవిధేయత మన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణం. కాబట్టి అవిధేయత అనేది ఎన్నడూ లేకుండా మనం చూసుకోవాలా. అప్పుడే నిలబడిన వాడు దేవుని రాకడ కొరకు పడిపోకుండా కాపాడబడగలుగుతాడు. ఆమేన్. సమయం లేదు. 2వ కారణం చదవండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా అని రాయబడుతుంది. అంటే ఏం కలిగి ఉంటే మనం పడిపోతాం చెప్పండి? పడిపోవడానికి గల కారణాలలో 2వ కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. 2వ కారణం ఏంటి చెప్పండి? స్థిర మనసుని ఏం చేయటం చెప్పండి. అక్కడ స్థిర మనసు అని సగమే చెప్పారు మీరు, అసలు మొత్తం చెప్పలేదు. స్థిర మనసుని ఏం చేయటం చెప్పండి? విడవటం. చక్కగా అనుకుంటాడు, నేను మందు తాగనని అనుకుంటాడు, అసలు సీరియల్లే చూడని అంటాడు, అసలు చెడ్డ స్నేహాలే చేయని అంటాడు, సిగరెట్లే తాగనని అంటాడు. ఎంతో స్థిర మనసుతో ఉంటాడు, గట్టిగా ఇట్లా ఉంటాడు. అంతేగా 31వ తారీఖు ఎన్ని తీర్మానాల్లో అసలు ఇక తీర్మానాలతో నింపబడతా ఉంటది మొత్తం. ఇక నూతన సంవత్సర తీర్మానాలు. అస్సలు ఇక స్థిర మనసు అంటే ఎట్లా వస్తుందంటే మనసు అసలు ముట్టుకోను, తాకను, అసలు నాకు ఏమీ లేవని అంటాం. 1వ తారీఖు రాగానే చిన్నగా ఏమైపోయింది చెప్పండి? ఆ స్థిర మనసు ఎక్కడో కొంచెం ఏం కాదులే ఈ ఒక్కసారికి అనుకోని ఆ స్థిర మనసు ఎప్పుడు ఒక వ్యక్తి విడుస్తాడో అప్పుడే పడిపోతాడు. అప్పుడే ఏమైపోతాడు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో స్థిర మనసును విశ్వాసి విడిచిపెట్టడానికి వీలేదు. అంతేగా ఎన్ని ప్రతికూలతలు రాని, ఎన్ని ఆటంకాలు రాని, నీ జీవితంలో ఎన్ని అవరోధాలు రానివ్వండి, నీకు దేవుని వాక్యం మీద, దేవుడి మీద ఉన్న స్థిర మనస్సు ఎప్పుడు విడవటానికి వెళ్ళలేదు. ఎప్పుడైనా ఆ మనస్సు విడిచినామా, దేవుని మీద నుండి, ఆయన వాక్యం మీద నుండి స్థిర మనసు తొలగిపోయి నిర్ణయాలలో నుండి, తీర్మానాల్లో నుండి ఎప్పుడైనా పోయినామనంటే ఖచ్చితంగా ఏమైపోతాం చెప్పండి? స్థిర మనసు విడిచి ఏమవుతున్నాం చెప్పండి? పడిపోకుండా ఏం చూసుకోవాలట చెప్పండి? కాచుకొనుడి, జాగ్రత్త పడండి అంటున్నాడు. పడిపోవడానికి గల కారణం అవిధేయత. పడిపోవడానికి గల కారణం స్థిర మనసుని విడవటం. పడిపోవడానికి గల కారణం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచన భాగములో చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం త్వరగా. నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు ఏం నడుచును చెప్పండి? అహంకారమైన మనసు నడుచును. పడిపోటకు ముందు అహంకారమైన మనసు కారణమవుతోంది. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలా. అదే మిమ్ముని గురించి మీరు జాగ్రత్త పడాలి అంటా ఉన్నాడు. ఏంటిది మనల్ని గురించి మనం జాగ్రత్త పడాల్సిన జాగ్రత్తలు? 5 జాగ్రత్తలు చెప్తున్నాను. నిలబడిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలా. ఎందుకు నిలబడిన వాడు పడిపోతున్నాడు? అవిధేయత, స్థిర మనసుని విడవటం. ఎందుకు పడిపోతున్నాడు అని అంటే అహంకారమైన ఏంటి చెప్పండి? మనసు. అహంకారమైన మనసు. దేవునిలోకి వచ్చినంత వరకు, దేవునిలోకి రాక మునుపు వరకు మనము మంచి మనసుతోనే వస్తాం. దేవునిలోకి వచ్చిన తర్వాత కొంచెం ఆస్వాదింపబడ్డ తర్వాత, దీవింపబడ్డ తర్వాత
కొంత దేవుడు మనల్ని ఒక స్థానంలో పెట్టిన తర్వాత అక్కడ వస్తుంది, ఏమొస్తుంది చెప్పండి? అహంకారమైన మనసు. ఇక నాకేంటిదిలే అని అనుకుంటున్న ఒక వైఖరి, అహంకారంతో కూడిన, ఒక గర్వంతో కూడిన ఆ మనస్సు, ఆ స్థితి ఒక వ్యక్తి ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఆ వ్యక్తి పడిపోతాడు. ఏమైపోతాడు చెప్పండి? ఒక్క సెకండ్ చాలు. నేను అంటా ఉన్నాను కదా, ఒక సందర్భమో, ఒక నెలనో, ఒక సంవత్సరమో కాదు పడిపోవటానికి. ఆ సెకండే. ఎప్పుడు అహంకారమైన మనసు మనల్ని ఏలుబడి చేస్తుందో ఆత్మీయంగా అక్కడ నువ్వు పడిపోయినావని అర్థం. అక్కడ నువ్వు అనుకుంటున్నావేమో కానీ బాగా నిలబడ్డా, నాకేముంది మంచిగా ఉన్నాను అనుకుంటావు, కానీ నువ్వు పడిపోయినావన్న సంగతి నీకే తెలియదు. ఎందుకంటే నీలో ఏమున్నదనంటే అహంకారమైన మనసు. మనకున్న డబ్బు, మనకున్న బలమో, మనకున్న జ్ఞానమో, మనకున్న పలుకుబడో, లేకపోతే మనకున్న ఏమంటారంటే పరిచయాలు బట్టో, లేకపోతే దేన్నో బట్టి మొత్తానికి ఏముండొచ్చు, ఎక్కడో ఒక విషయంలో ఏముండొచ్చు అంటే అహంకారమైన మనసు ఉండొచ్చు. అదే పడిపోవటానికి కారణం అవుతా ఉన్నది. చూడండి, లేఖన భాగాల్లో పడిపోవటానికి గల కారణాలు ఏంటంటే, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగంలో మీరు చదివితే ఒక చక్కటి కారణం మనకు అక్కడ చదువుతుంది. 4వ కారణం చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు అని రాయబడుతున్నది. ఏ ఊరిలో పడిపోకుండునట్లు చెప్పండి? ఒక వ్యక్తి పడిపోవటానికి గల కారణాలలో ఒక కారణం కనపడతాను. ఏ కారణం అట అది చెప్పండి? ఏ కారణం చెప్పండి? అపవాది ఉరి. అంటే అపవాది ఉరి కూడా మళ్ళీ ఏం చేస్తుందంటే ఆత్మీయంగా నువ్వు మంచిగా పోతా ఉంటావు, చక్కగా నిలబడతా ఉంటావు, శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎన్నో బలంగా నిలబడతా ఉంటావు. కానీ అపవాది అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఉరులు వగ్గుతుంటాడు. వాడు ఏం చేస్తా ఉంటాడు చెప్పండి? ఉరులు వగ్గుతుంటాడు. ఇంకొక మాటలో ఏం చేయాలంటే హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, వాడు గాలము వేసి నరులని వాడు గుచ్చిలాగుతున్నాడు, వారు ఉరులు వగ్గుతున్నాడు అని రాయబడతాడు. ఎవడు వారి గాలల్లో పడతాడో, ఎవడి వారు ఉరుల్లో చిక్కుకుంటాడో వాన్ని చూచి అపవాది గంతులేసి సంతోషపడుతున్నాడట. చదవండి హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. ఉరులు వగ్గి ఏం చేయించున్నాడు చెప్పండి? చిక్కించుకుంటున్నాడు. ఎక్కడో ఒక దగ్గర పెడతాడు నీకు ఉరి. ధనాశ ఇస్తాడో, అనేకమైన ఈ లోకపు ఆశలు పెడతాడో, శరీరాశ పెడతాడో, నేత్రాశ పెడతాడో, జీవపు డంబం పెడతాడో, ఏ ఉరి పెడతాడో నీకు తెలియదు. నీకు కావాల్సిన ఉరి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పడతావో అక్కడ అదే పెడతాడు నీకు. చిన్న చిన్న ఏం పెట్టడు. ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్న కొలది, ఆత్మీయంగా బాగా దేవుల్లో నిలబడగలిగే ఆ స్థితికి వస్తున్న కొలది నీ ఆత్మీయ జీవితానికి ఛాలెంజ్ చేసే ఉరిలే వాడు పెడతాడు. ఏ చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న ఆలోచనలు, చెడ్డ తలంపులు అన్నీ ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు వచ్చే ఆ ప్రతికూలతలు, ఆ ఉరులు, ఆత్మీయంగా నువ్వు బాగా నిలబడుతున్న కొలది నీ ఆత్మీయ జీవితానికి సవాలు చేసే అపవాది ఉరులు ఉంటాయి. అవి పెట్టినప్పుడు సాధారణంగా నువ్వేం చేస్తూ ఉంటావంటే ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో సరిగ్గా నిలబడలేక వాటిలో ఏమైపోతుంటావంటే లోకంలో అనేకులు పడిపోతున్నట్టుగా పడిపోతుంటాం. అంటే వచనం ఏమంటుందంటే అపవాది ఉరిలో పడిపోకుండా అని రాయబడుతుంది. ఎవరి ఉరిలో పడిపోకుండా చెప్పండి? హవ్వ ఎవరి ఊరిలో పడ్డది చెప్పండి? మంచిగా పెట్టినాడు. చూడటానికి మంచి రమ్యమైన పండును పెట్టినాడు. అది చూడటానికి చాలా రమ్యముగా చక్కగా కనబడతాను. ఎందుకు పడరు మరి? అట్లాగే లోకంలో ఎన్నో ఉంటాయి. నువ్వు పడటానికి గల కారణాలు ఎక్కడ పెడతాడో తెలియదు. అందుకని మనిషి అనే మాటలోనే మనీ ఉంది, షీ ఉంది. పడితే మనీలో పడాలా, లేకపోతే ఎక్కడ పడాలి చెప్పండి? షీలోనే పడాలి. ఈ రెండు లేకుండా ఇంకొకటి పడిపోయే అవకాశాలే లేవు. ఇక ఖచ్చితంగా పెడతాడు అంతే. ఈ అవకాశాల్లోనే ఖచ్చితంగా మనం పడిపోయే అవకాశాలు అపవాది ఉరి ద్వారా అవి ఇవ్వబడతా ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా మిమ్ముని గురించి మీరే ఏంటి చెప్పండి. ఒక లైన్లో చదివినప్పుడు మనకు అర్థం కాదు. ఏం గురించి జాగ్రత్త పడమంటావు అన్నట్టు. ఏం జాగ్రత్తలు మనం కలిగి ఉండాలట. యేసయ్య ఆనాడు శిష్యులకు ఇచ్చిన సందేశం నేటి క్రైస్తవ సంఘాలకు ఇస్తున్న సందేశాల్లో ఏం జాగ్రత్త కలిగి ఉండాలి? మిమ్మల్ని గురించి మీరే అట, మమ్మల్ని గురించి మేమే జాగ్రత్త పడాలి. ఎవరినైనా
నా గురించి నేనేం జాగ్రత్త పడాలరా అని వచనాలు ధ్యానిస్తా ఉంటే నిలబడ్డ నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలంటున్నాడు. పడిపోవడానికి గల కారణాలలో ఇంకొక కారణం ఏంటంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మీరు చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే ఏం చేయబడును చెప్పండి? నేటి దినాల్లో ముఖ్యంగా చాలా మంది పడిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? భక్తిహీనత. భక్తిహీనత చాలా మందిని పడగొడతాం. భక్తిహీనులు అయిపోతున్నామా? భక్తి తగ్గిపోయిందా? ప్రార్థన తగ్గిపోయిందా? దేవుని మందిర అనుభవం తగ్గిపోయిందా? సహవాసం తగ్గిపోయిందా? అంటే భక్తిహీనత మనలో ఉన్నట్టేగా. భక్తిహీనతలు అయిపోతున్నామని అర్థం. మనం భక్తిలో ఎక్కడో తక్కువైపోతుంది భక్తి మనలో. ఆ భక్తిహీనత ఏం చేస్తుందనే లేఖన భాగంలో రాయబడుతుందంటే పడిపోవటానికి కారణం అవుతుంది. ఏమైపోతుంది చెప్పండి? దేవుని మందిరానికి రెగ్యులర్గా రాకుండా, దేవుని సన్నిధికి ఆదివారం ఆరాధన సహవాసాన్ని సరిగ్గా రాకుండా, బయట ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఎవరినైనా అడగండి, వాళ్ళు ఆత్మీయంగా సరిగ్గా వాడు నిలబడలేకపోతుంటారు. ఆత్మీయంగా ఖచ్చితంగా ఎవరు చెప్పండి? వాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం గడపకోకుండా ఒక 2 వారాల్లో 3 వారాల్లో ఒక 2 నెలల్లో అసలు మందిరమే లేదు, భక్తే లేదు, ప్రార్థనే లేదు, ఏ రోజు సన్నిధికి వచ్చిన అనుభవమే లేదంటే వాడు ఖచ్చితంగా వాడు ఏమైపోతున్నాడు చెప్పండి? వాడు రోజు రోజుకి పడిపోతున్నాడు అని అర్థం. ఛాలెంజ్గా చెప్తా ఉన్నాను నేను. నువ్వు ఎంత బలంగా ఉండొచ్చు, నువ్వు ఇంట్లో ఎంత ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఎన్ని లైవ్ సందేశాలు వినొచ్చు, పొద్దు నుండి సాయంత్రం దాకా బైబిల్ చదవచ్చు, రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయొచ్చు, సేవకునిగా సవాల్ చేస్తున్న మందిర అనుభవం లేకుండా, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం లేకుండా నువ్వెంత బలవంతుడు అయినా తప్పకుండా నువ్వు పడిపోతావు. దేవుని సన్నిధిలో ఒక ఆదివారం ఎందుకు తెలుసా పెట్టేది? దేవుడు ఎందుకు మనల్ని పిలిపిస్తున్నాడు తెలుసా? ఈ 6 రోజులు నువ్వు పడిపోకుండా ఉండే శక్తి నీకు ఇవ్వాలని. ఏమి ఇవ్వాలని చెప్పండి? 6 రోజులు ఈ లోకంలో వెళ్ళిపోతున్న నీవు ఎక్కడో అక్కడ పడిపోకుండా కాపాడబడగలిగే శక్తి, ఆ మహిమ నీ మీద ఉంటుంది, ఆ సన్నిధి నీ మీద ఉంటా ఉంటుంది గుండ్రంగా. అందుకనే దేవుని సన్నిధి అంత ప్రాముఖ్యం, భక్తి అంత ప్రాముఖ్యం. భక్తిహీనత ఎక్కడైనా కలిగిందా? ఏదో కారణాలు ఉంటాయి మందిరాన్ని మానేయటానికి. మొత్తకేం మానేయరు, ఏదో అలుగుతారో సలుగుతారో ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఇక 9:30 దాకా వర్షం రాలేదు, ఇప్పుడు 10 గంటకే వర్షం స్టార్ట్ అయింది. ఎందుకు రాలేదంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటిదంటే ఏంటి చెప్పండి? ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు. మందిరానికి రాలేనప్పుడు ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. మాకు కనిపిస్తూ ఉంటుంది, జాగ్రత్త, నువ్వు పడిపోతా ఉన్నావు. దేవుని సన్నిధికి మన మందిరంలోనే నేను చూశాను, మన సొంత కుటుంబాల్లో నేను చూసి చెప్తా ఉన్నాను. దేవుని సన్నిధికి సహవాసానికి దూరం అయిపోయిన కుటుంబాలు పడిపోవటాన్ని నేను చూశాను. అందుకని భక్తిహీనత ఏమవుతుందట చదవండి. భక్తిహీనత ఏం చేయటకు కారణం అవుతుందో చెప్పండి? పడిపోటకు కారణం. ఇంకొకటి పడిపోటకు ఇంకొక కారణం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. ఏం కలిగేవాడు పడిపోతాడట చెప్పండి? ఏం ప్రవర్తన చెప్పండి? మూర్ఖ ప్రవర్తన. మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడు తప్పకుండా ఏమైతాడు చెప్పండి? వాడు హఠాత్తుగా పడిపోతాడు. వాడు మూర్ఖ ప్రవర్తన పడిపోవడానికి గల కారణాలు అవుతా ఉంటాయి. అందుకని అలాంటి ప్రవర్తన లేకుండా, అలాంటి భక్తిహీనత లేకుండా, అలాంటి అవిధేయత లేకుండా, అలాంటి అహంకారమైన మనసు లేకుండా, అపవాది ఉరిలో అలా పడిపోకుండా నిన్ను నీవే కాపాడుకో అని చెప్తున్న సందేశం ఈ మొదటి సందేశం. అందుకేమంటాడుగా, తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు ఏం చేయకుండా జాగ్రత్త పడాలడు చెప్పండి? పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. రెండవదిగా ఏ జాగ్రత్త చెప్తున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక దేవుని సమయాన్ని పోనేక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అట.
రెండోదిగా కలిగి ఉండవలసిన జాగ్రత్త ఏంటంటే జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండాలట. నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉంటూ ఈ లోకములో నువ్వు జాగ్రత్త పడాలా. దేవుని లెక్కన భాగంలో రాయబడుతోంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయకుండా ఏం చేయాలట చెప్పండి. సమయాన్ని పోనీయకుండా ఏం చేయాలి చెప్పండి, సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని ఏం చేయమంటున్నాడు చెప్పండి, జ్ఞానుల వలె మీరేంటి చెప్పండి, నడుచుకోవాలంటున్నాడు. అజ్ఞానులు సమయాన్ని పోనిచ్చుకుంటారు, జ్ఞానులు ఏం చేస్తారు తెలుసా, సమయాన్ని కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమయాన్ని పోనిచ్చుకోరు జ్ఞానులు. అజ్ఞానులే ఉత్తగా టైంపాస్గా సమయం అంతా వేస్ట్ చేసుకుంటా ఉంటారు. జ్ఞానులు మాత్రం సమయాన్ని ఏం చేసుకుంటా ఉంటారు చెప్పండి, సద్వినియోగపరచుకుంటారు. మనిషి జీవిత కాలం అంతటిలో మనిషి బ్రతికేది 60 సంవత్సరాలు. అధిక ఆయుష్ ఉంటే బ్రతికేది ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల ఈ కాలంలో మనిషి తన సమయాన్ని ఎలా వెచ్చిస్తాడని ఒక సర్వే చేసినప్పుడు ఆ సర్వే చెప్పిన విషయాలు ఏంటంటే 23 సంవత్సరాలు 70 సంవత్సరాల కాల వ్యవధిలో 23 సంవత్సరాలు నిద్రపోతాడట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, చెప్పండి ఎన్ని సంవత్సరాలు నిద్రపోతాడు చెప్పండి. కొంతమందిని 24 గంటలు నిద్రపోమన్నా నిద్రపోతారు. ఎందుకో మరి తెలియదు, కానీ నిద్రపోవటంలో ఎంత టాలెంట్ ఉంటారు. కొంతమంది మందిరంలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు. నిద్ర 24 గంటలు నిద్ర. జీవిత కాలం అంతట్లో 70 సంవత్సరాల కాల వ్యవధిలో నువ్వు 23 సంవత్సరాలు నిద్రకే నీ సమయం ఇస్తున్నావట. 16.5 సంవత్సరాలు తినటం, తాగటం, విశ్రాంతి తీసుకోవటం. ఏం తీసుకోవటం చెప్పండి, 16.5 సంవత్సరాలు ఏంటి చెప్పండి, 23 సంవత్సరాలు చెప్పండి నిద్రపోవటం. 16.5 సంవత్సరాలు తినటము, తాగటము, వండుకోవటము, విశ్రాంతి తీసుకోవటం. 16 సంవత్సరాలు పని చేస్తాడట. ఏం చేస్తాడు చెప్పండి, 16 సంవత్సరాలు ఏం చెప్పండి, పని. పాపం మా చెల్లె రత్తలతో చెప్తాను, ఆదివారం కూడా పని. 16 సంవత్సరాలు ఏంటి చెప్పండి, పని. ఆదివారాలు పని, మిడ్ నైట్ రా. కొంతమందికి 1వ షిఫ్ట్, 2వ షిఫ్ట్, 3వ షిఫ్ట్ అని షిఫ్ట్ల వైజ్గా పని. అంటే ఈ జీవిత కాలం అంతట్లో 70 సంవత్సరాల కాల వ్యవధిలో మనిషి పనిచేసేది ఎంత అంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల కాలం, 16 సంవత్సరాల టైం అతడు పనిచేస్తాడు. 8 సంవత్సరాలు టీవీ అండ్ ఎంటర్టైన్మెంట్ అట. ఏంటి చెప్పండి, 8 సంవత్సరాలు ఏం చూస్తారో తెలియదు నాకు. మరి ఈ టీవీ అండ్ ఎంటర్టైన్మెంట్కి మనిషి జీవితాల్లో ఉన్న 70 సంవత్సరాల కాల వ్యవధి 8 సంవత్సరాలు టీవీకే పోతాను, ఎంటర్టైన్మెంట్కే పోతాను. చూసి 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 టీవీ పేలిపోవాలే కానీ వీడు మాత్రం ఆపడు. సీరియల్ మీద సీరియల్ కొత్త 6 గంటలకి ప్రారంభిస్తే ఒక్క దాంతో ఆగుతాడా, 6:30కి. వాడేమైనా చూసేటోడు, ఆ సీరియల్ చేసేటోడు వాడేమన్నా వచ్చే వారం తరువాయి భాగం అని ఒక సస్పెన్స్లో పెట్టి నిన్ను చంపుతాడు వాడిగా. ఇక నువ్వు ఆగుతావా? ఇక ఆ సస్పెన్స్కి, ఆ థ్రిల్లర్కి ఈ వారం అంతా మానసికంగా నువ్వు సిద్ధపడిపోయి వచ్చే వారం వచ్చి టీవీ ముందు కూర్చుంటావు. అట్లా 8 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావంటే టీవీ ఎంటర్టైన్మెంట్. జబర్దస్త్ అదే సెల్లు పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చూడమని చెప్పండి, ఒక్కరు వాక్యం వినరు. జబర్దస్తులు చూడమనండి, షార్ట్లు చూడమనండి, ఎన్ని చూస్తావు? 8 సంవత్సరాలు అంతా టీవీ ఎంటర్టైన్మెంట్ ఇదే సరిపోయింది. లేఖన భాగంలో చూస్తే 6 సంవత్సరాలు ప్రయాణానికి పోయిందట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మా వంత సిస్టర్ గారు పాపం ఇంతమందే చెప్తా ఉన్నారు, మా బాప దగ్గరికి పోలేకపోతా ఉన్నారు, మా అమ్మాయి దగ్గరికి పోలేకపోతాను. 6 సంవత్సరాలు ఏడు చెప్పండి. పొద్దున్నే మనుగురికి పోయొచ్చి, మళ్ళా సాయంత్రం మనుగురికి పోయొచ్చి, వీలుంటే సాటర్డే సండేస్ కరుణాకర్ దగ్గర కొంచెం ఓపిక ఉంటే పాప దగ్గరికి పోయొచ్చి 6 సంవత్సరాలు ప్రయాణమే. అంటే మనిషి జీవితంలో 70 సంవత్సరాల కాల వ్యవధిలో కాలం సమయం ఎట్లా పోతుందంటే 6 సంవత్సరాలు దేనికి పోతుంది చెప్పండి, చెప్పండి దేనికి పోతుంది చెప్పండి? ప్రయాణానికే పోతోంది. ఇక మిగిలినది ఎంత అంటే మనిషి జీవితంలో 6 నెలలు మిగిలిన. ఎన్ని నెలలు మిగిలిన చెప్పండి? ఈ 6 నెలలు స్పిరిచువాలిటీకి ఇస్తాడట, ఆత్మీయతకి ఇస్తాడు. అబ్బా మళ్ళీ ఇది కూడా ఉంది అయ్యగారికి. మళ్ళీ ఇవన్నీ కాకుండా భక్తికి కూడా కొంచెం కోణం ఉన్నది ఒక వ్యక్తిలో. అప్పుడప్పుడు ఎక్కడికో పోయి రావాలా, గొనదలకి పోయి రావాలా,
అక్కడికి పోరాల. నర్సీపట్నం ఏం పట్నం? నాగపట్నం అమ్మది. నాగపట్నం పోయి రావాలి. కొంచెం స్పిరిచువాలిటీకి కొంచెం టైం ఉంటుంది. 6 నెలలు ఇస్తాడు. దేవుని మందిరానికి, ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి, వారు ఖాళీగా ఉన్నప్పుడు అయ్యగారికి ఖాళీ లేకపోయినా ఆయన్ని పిలిచి కొంచెం ప్రార్థన, అయ్యగారండి మరి ఈ లోకం అంతా ఇట్లా టైం అయిపోతా ఉంది, కొంచెం మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, కొద్దిగా ప్రార్థన చేయండి అని మనిషి ఇచ్చే సమయం ఎంత అంటే 6 నెలలు ఇస్తున్నావు. ఎంత ఇస్తున్నావు చెప్పండి? 6 నెలలు. అంటే సమయం అంతా ఎట్లా పోతా ఉందంటే అజ్ఞానుల వల్లనే సమయం అంతా నువ్వేం చేస్తా ఉన్నావు చెప్పండి? వృధా చేసుకుంటా ఉన్నావు. అయితే జ్ఞానుల వల్లనే నువ్వేం చేయాలి చెప్పండి? నీ సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? నువ్వు సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగపరచుకోవాలి. సమయము ఎక్కడ సద్వినియోగపరచబడుతుంది తెలుసా? దేవుని సన్నిధిలో గడిపిన సమయమే సద్వినియోగపరచబడుతుంది. అందుకే ఆగస్టు 15 దొరికితే ఎత్తన ఉన్న ఒక మీటింగ్, సమయం ఏం చేయబడాలో చెప్పండి? సెప్టెంబర్ 7వ తారీఖు నిన్నేం వచ్చింది చెప్పండి? పండగ వచ్చింది. ఒక్కరోజు వదిలిపెట్టలే. సమయం ఏం చేయబడాలో, మీ సమయం అంతా ఏం చేయబడాలో చెప్పండి? అయ్యగారికి ఏం పని ఉండదు, మమ్మల్ని హాలిడేలు కూడా మమ్మల్ని విశ్రాంతి తీసుకునేట్లేదని మీరు అనుకుంటున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీ సమయాన్ని సద్వినియోగపరుస్తా ఉన్నారు. సమయాన్ని మనం ఏం చేయాలి? కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయాన్ని పోనేకుండా సద్వినియోగం చేసుకుంటూ ఏంటి చెప్పండి? సంకల్పం వెలుపటి వారి వలె జ్ఞానం కలిగి నడవండి. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. నీవు మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడుడి అని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు నిలబడిన నీవు పడిపోకుండా జాగ్రత్త పడు. రెండవదిగా అజ్ఞానుల వలె నీ సమయం అంతా ఈ లోకానికో లోకపు పనులకో వృధాగా వ్యర్థంగా నీ సమయం అంతా పోనేకుండా జ్ఞానుల వల్లే సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ జాగ్రత్త పడమని చెబుతా ఉన్నాడు. అది మనం చేయవలసిన జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, చీమలను గురించి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనంలో చీమలను గురించి వచన భాగాలు చాలా చక్కగా చెబుతా ఉన్నది. చీమలు సమయాన్ని ఏం చేస్తాయి చెప్పండి? సద్వినియోగపరుస్తాయి. అవి జ్ఞానుల వలె ఉంటాయి. అది వేసవ కాలానికి సంబంధించిన ఆహారం అంతా ముందే ఏం చేస్తాయి చెప్పండి? సమకూర్చుకుంటాయి. అవి సమయాన్ని సద్వినియోగపరచుకోవడంలో చీమలకున్నంత తెలివి మనకు ఉండాలి. అజ్ఞానుల వలె ఉండకూడదు. మనము జ్ఞానుల వలె మనం ఎలా ఉండాలని వచన భాగాలు చాలా చక్కగా మనకు చెప్తున్నాయనంటే సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? మనము సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. 10 మంది వచ్చినారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5 నుండి 13 వచన భాగాల్లో అందరూ దేవుని ఖచ్చితంగా అక్కడ పెళ్లి కుమారుడి స్వరము వినగానే అందరూ ప్రవేశిద్దామని అనుకున్నారు. కానీ ఎవరికి ప్రవేశం దొరికింది తెలుసా? ఎవరైతే పెళ్లి కుమారుడు పిలుపుకి సమయానికి దీపాలు వెలుగుతున్నాయో వారికి మాత్రమే ప్రవేశం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకు దీపాలు వెలిగిపోవలే అనుకుంటూ అజ్ఞానుల వలె ఉన్న ఆ 5గురు బుద్ధి లేని కన్యకలు అజ్ఞానులకు సూచన. బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీలను వెలిగించుకుంటున్న వారికి సూచన. సమయం దొరికితే నీ దీపం వెలుగుతుండాలి. అది జ్ఞానం అంటే. ఎప్పుడు నీ దీపం ఆరిపోకూడదు. ఆత్మీయత అనే దీపం ఎప్పుడు ఆరిపోకూడదు. ఎక్కడ టైం దొరికితే అంత సమయం, ఆ సమయాన్ని ఆత్మీయత కొరకు ప్రార్థనలోనో వాక్యములోనో లేకపోతే మోకరించి ఉపవాస ప్రార్థనలో నీ సమయం అంతా నువ్వు గడపాలి. సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకానొక రోజు వస్తుంది నీకు సమయం కూడా దొరకదు. నీకేం దొరకదు చెప్పండి? నువ్వెంత చేద్దాం అనుకున్నా, నువ్వెంత మొరపెడదాం అనుకున్నా నీకేం దొరకదనంటే లేఖన భాగాల్లో చూస్తున్నామంటే సమయం దొరకదు. అప్పుడు నువ్వేం చేయలేవని లేఖన భాగాల్లో చాలా చక్కగా రాయబడతా ఉన్నది. మత్తయి సువార్త చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచన భాగాల్లో మీరు చదివితే చదవండి, త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఎవడికి సమయం కొంచెం తెలుసుకున్నాడు చెప్పండి? అపవాదికున్న జ్ఞానం కూడా మనకు లేకపోయింది. వాడికి తెలిసిపోయింది. వాడికి ఏం కొంచెం ఉందని తెలిసిపోయింది చెప్పండి? సమయం. నాకు ఎక్కువ సమయం లేదు, ఆటలాడే సమయం,
శోధించే సమయం కాబట్టి ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిని పట్టుకుందాం అనుకుంటున్నాడు వాడు. ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిని వలలేసుకుందాం అనుకుంటున్నాడు. అట్లాగే ప్రతి విశ్వాసి మీ సమయాలను మీరు కాపాడుకుంటూ జాగ్రత్త పడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అక్టోబర్ 11, 12 కూడా నేను మీటింగ్ పెట్టబోతున్నా. దసరాకు కూడా వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని. మీ సమయం ఏం చేయబడాలని నేను చెప్తా ఉన్నా చెప్పండి. మీ సమయం ఏం చేయబడాలి చెప్పండి. పండగలకి పోతే, బంధువుల దగ్గర పోతే మీ సమయం వృధా నేను చెప్తా ఉన్నా. నిన్నటి రోజున దైవజనుడు ఇక్కడ వచ్చి నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు రాత్రి నాకు ఫోన్ చేస్తా ఉన్నారు కదా, బ్రదర్ నిన్న టైం మిస్ అయిపోయి ఉంటే, నిన్నటి రోజున గినక ఈ సందేశం మిస్ అయిపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయే వాళ్ళం బ్రదర్. ఏం మెసేజ్ చెప్పిండండి దైవజనుడు నిన్న అసలు. అందుకనే చెప్తా ఉన్నా, సమయం సమయం సమయం. ఈ సమయం ఇంత మంచి వాక్యం వినే సమయం దొరకదు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోగలిగే సమయం నీకు దొరుకుతున్నప్పుడే చేయాలి. ఇంకొకసారి నువ్వు ఎంత చేద్దామన్నా నీకు సమయం దొరకదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరిచే జ్ఞానుల వల్ల జాగ్రత్త పడండి. 3వ జాగ్రత్త ఏంటంటే చదవండి, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందారహితులు గాను కనపడునట్లు జాగ్రత్త పడుడి. ఏ జాగ్రత్త పడాలట చెప్పండి. ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందారహితులుగా కనపడునట్లు జాగ్రత్త పడాలట. దేవుని దృష్టికి నిందారహితులుగా నిష్కలంకులుగా మనం కనపడాల. అవును, దేవుడు ఒకానొక రోజున మనల్ని ఆయన ముందు నిలబెడతాడు. అది ఖచ్చితం. అది ఎవరైనా ఆయన ముందు నిలబెట్టబడాల్సిందే. నిలబెట్టబడినప్పుడు ఆ రాకడ దినమందు 3 చూస్తాడు మనలో. 1 దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. నీ శరీరాన్ని చూస్తాడు. అక్కడ చదవండి చక్కటి మాట. 1 దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. అంటే జాగ్రత్త పరచబడును గాక అంటా ఉన్నాడు. ఏంటిదండి యేసయ్య రాకడ దినమందు చూసేదంటే నీ ఆత్మ, చెప్పండి, నీ ఆత్మ, నీ జీవము, ఏంటి చెప్పండి, నీ శరీరం. ఈ 3 విషయాల్లో నిందారహితులుగా నిష్కలంకులుగా కనపడాలి. అది జాగ్రత్త పడటం. ఈ 3 విషయాల్లో ఆత్మలో నిందారహితంగా, శరీరములో నిందారహితంగా, నీ జీవములో నిందారహితంగా, నిష్కలంకంగా దేవుని దృష్టిలో కనపడే రీతిగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లోకంలోకి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో ఒక రీతిగా మనము మన పరిశుద్ధతను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. నిందారహితంగా జీవించగలిగే పరిస్థితులు తొలగిపోతూ వస్తూ ఉంటాయి. నిష్కలంకంగా మనం బ్రతకలేం. ఎందుకంటే ఉండేదే పాపపు లోకం. అయినా కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, అయినా కానీ పాపపు లోకంలో ఉన్నా కానీ ఒక గోలీని నీటిలో వేస్తే గోలీలోకి నీళ్లు పోతాయో చెప్పండి అమ్మా. గోలీని ఒక మార్బుల్ని, ఒక గోలీని నీటిలోకి వేస్తే గోలీలో ఉన్న లోపలికి వెళ్తాయి నీటి, చెప్పండి, వెళ్ళలేవు. ఎందుకంటే గోలీ పైన ఏముంటుంది చెప్పండి, ఒక లేయర్ ఉంటుంది. అట్లాంటి లేయర్ నీ మీదకి వచ్చేటట్టుగా నువ్వు కాపాడుకోవాలా. లోకంలోనే ఉండాలా, స్నేహితులతోనే ఉండాలా, కొలిక్స్తోనే ఉండాలా, కానీ నీ మీద ఒక లేయర్ ఉండాలి. ఏంటిదంటే నిందారహితంగా నిష్కలంకంగా నా ఆత్మను, నా శరీరాన్ని, నా జీవాన్ని కాపాడుకోవాలనే లేయర్ నీ మీదకి రావాలా. అట్లా వచ్చి మనలను మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉండాలో చెప్పండి, కాపాడుకుంటున్నాం. అబ్రహాముని చూసి ఆదికాండం 17వ అధ్యాయాన్ని మీరు తీయండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. అసలు మతిపోయే వాక్యం ఇది. ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకు చెప్పండి?
అమ్మ 99 సంవత్సరాల వయసులో అబ్రహాం ఉంటే దేవుడు వచ్చి అబ్రహాంతో అంటాడు, నా సన్నిధులు నిందారహితంగా నడుగురి. అమ్మ అబ్రహాం ఏమనుకోవాలో చెప్పండి. ఎన్ని సంవత్సరాల ఆత్మీయత అబ్రహాంలో ఉన్నది, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి, ఎంతగా దేవుని చేత ఆస్వాదింపబడ్డవాడు, దీవింపబడ్డవాడు. ఒక పక్కన అన్య దేవతలను ఆరాధిస్తూ విగ్రహారాధిక కుటుంబంలో నుండి వచ్చి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినవాడు, దేవుడు కుమారుని ఇవ్వమంటే కుమారుని ఇచ్చినవాడు. అట్లాంటి అబ్రహాం అంటా ఉన్నాడు 99 ఏళ్ల వయసులో వచ్చి ఒక్క మాట అంటే, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండమన్నప్పుడు అబ్రహాంకి ఏమనిపించి ఉండాలి చెప్పండి. ఏ వయసు అయినా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిందారహితంగా ఉండటాన్ని కోరతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వయసు పెరుగుతుండొచ్చు, ఆత్మీయతలో భక్తిలో వయసు పెరుగుతుండొచ్చు, రక్షణలో వయసు పెరుగుతుండొచ్చు, మందిర అనుభవంలో వయసు పెరుగుతుండొచ్చు, దేవుని సహవాసంలో రక్షింపబడి చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను పర్ఫెక్ట్ అని చెప్పడానికి మనం వీలు లేదు. ఎందుకంటే అబ్రహాముకి 99 వయసులో ఏమన్నాడు చెప్పండి, నా సన్నిధులు ఏంటి చెప్పండి. అదే మాట మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు. నీ వయసుని బట్టి అడుగుతున్నాడేమో, నా సన్నిధిలో నిందారహితంగా ఉండాలా, అది ఉండటాన్ని దేవుడు కోరుతున్నాడు. అట్లా ఉండాలని ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచన భాగంలో మీరు చదివితే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచన భాగంలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు అర్పింపబడి, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయి, ఆయన ఎందుకొరకు చనిపోయాడు అని అంటే వచన భాగాల్లో మనం చూస్తున్నాం. త్వరగా చదవండి. తన సన్నిధిని పరిశుద్ధంగాను నిర్దోషులంగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఏం చేయబడ్డాడు చెప్పండి. మాంసాయుక్తమైన దేహంలో వచ్చి అసలు ఆయన మరణించింది ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితంగా నువ్వు నిలబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు నీ ఎంత చక్కటి ఆత్మీయ జీవితం. దానియేలు గ్రంథం 6:3-4లో ఎప్పుడు ఆ వచనం ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంటది. 120 మంది లోపమైన తప్పైన కనిపెట్టాలని చూసినప్పుడు లోపమైనను తప్పైనను నేరమైనను చేయడిని వాడని దానియేలు రాయబడతాను. అంటే ఆయన కాలంలో, ఆయన పరిపాలిస్తున్న ఆయన వయసులో ఒక యవనస్తుడుగా 12 సంవత్సరాల వయసులో ఒక బానిసగా వస్తాడు. బబులోను దేశానికి చెరపట్టబడిన బాలులతో వస్తాడు. 94 సంవత్సరాల దాకా దానియేలు నిందారహితుడే దేవుని కొరకు బతికినాడు. ఆమేన్. 12 సంవత్సరాల వయసులో వచ్చింది దానియేలు. తత్వజ్ఞానంతో ఉన్న బాలులతో పాటు వస్తాడు ఆ దేశానికి. బబులోను దేశంలో చెరపట్టబడిన బాలుర్రో వస్తాడు. 12 సంవత్సరాల వయసు నుండి 94 సంవత్సరాల వయసు దాకా దానియేలు చనిపోయేదాకా దానియేలులో మనం ఏం చూస్తున్నాం? నిందారహితమైన జీవితం, నిష్కలంకమైన జీవితం, లోపమైనను తప్పైనను కనుగొనలేని జీవితాన్ని మనలో ఉన్నది. ఈ రోజున ఎవరైనా ఒకళ్ళు మనల్ని చూస్తే ఒక లోపం, ఒక తప్పు మనలో కనపడనంత జాగ్రత్త మన ఆత్మీయ జీవితానికి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యములో చూసిన, ప్రార్థనలో నిన్ను చూసిన, ఆత్మీయ పర్యవేక్షణలో ఎవరైనా నిన్ను కనిపెడుతూ చూస్తున్నా, ఎక్కడా కానీ ఒంటరిగా కనపడినా కానీ అందరి ముందు కనపడినా కానీ నిందారహితమైన జీవితం, నిష్కలంకమైన జీవితం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయబడాలంటే ఒకటేసారి రాకపోవచ్చు కానీ క్రమక్రమంగా దేవునికి దగ్గరవుతున్న కొలది మనం జాగ్రత్త పడుతూ వస్తుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక జాగ్రత్త ఏంటంటే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడేవాడో ఉన్నాడేమో అనుకొని మిమ్మల్ని గురించి ఏంటి చెప్పండి. మీరు మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత కొట్టుకొని పోకుండానట్లుగా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా వరకు ఈ అంత్య దినాల్లో చాలా బోధలు వస్తాయి, తప్పుడు బోధలు వస్తాయి, భయంకరమైన బోధలు వస్తాయి. ఎన్ని రకాల బోధలు వస్తాయంటే ఇంతవరకు మనం ఊహకు అందని బోధలు వస్తాయి. మన దైవజనులు చెప్తా ఉన్నారు, పరలోకంలో సెక్స్ ఉందని ఒక ఆయన బోధించిందట. ఆయన బోధిస్తూ ఉన్నాడు. అట్లా పరలోకంలో అట్లాంటి జరుగుతాయండి,
భూమి మీద జరిగితే పరలోకంలో కూడా జరుగుతుందని ఒక బోధ చేస్తాను ఒక దైవజనుడు. మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానంతో కూడిన బోధలు వస్తాయి. అందులో ఖచ్చితంగా మనం ఏం చేయబడాలంటే, వాక్య జ్ఞానం లేకపోతే, వాక్యపు వెలుగుల్లో మన జీవితాలు నడిపించకపోతే అందులో పడిపోయే అవకాశాలు ఉంటాయి, అందులో కొట్టుకొని పోయే అవకాశాలు ఉంటాయి. ఒక బోధ వచ్చింది, మొత్తం భారతదేశం అంతా ఊపేసింది. మన పోలికలో నరులని మనం ఏం చేద్దాం చెప్పండి, సృజించుదాం అన్నప్పుడు, మన అన్నప్పుడు దేవునికి భార్య ఉంది, ఆయన భార్యకు ఒక పేరుంది, ఆమె భార్య పేరు మీద ఒక సంఘం, ఒక బోధ, ఆమె పేరు మీద బాప్తిజాలు, ఆమె పేరు మీద చాలా మందికి మెంబర్షిప్లు. భారతదేశం మొత్తం కొట్టుకుని పోయింది. వరంగల్లో కూడా వచ్చింది తల్లి సంఘం. ఏం సంఘం చెప్పండి? తల్లి సంఘం. దేవునికి భార్య ఉంది, ఆమెను మనం గౌరవించాలా. మన అంటలో అక్కడ ఆయన ఒక భార్య, తన భార్యని గురించి మాట్లాడాడు అనుకోని ఒక బోధలో ప్రజలందరూ కొట్టుకొని పోయినా. మోసకరమైన తత్వజ్ఞానం చాలా మందిలో వస్తుంది. దేవుడు తత్వజ్ఞానం కలిగిన బాలురుగా దానియేలుని పిలిచాడు. అతనితో పాటు ఉన్న వాళ్ళని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ భాగంలో మీరు చదవండి. తత్వజ్ఞానం కలిగిన బాలురు అక్కడికి పిలువబడ్డారు. వారికి ఏముందని పిలువబడ్డారు తెలుసా? వారికి తత్వజ్ఞానం ఉన్నది. ఏమున్నది చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ త్వరగా. తత్వజ్ఞానం తెలుసుకునేవారే చూడండి. దేవుని వాక్యం ఏం జ్ఞానం కలిగిన వారు చెప్పండి. కానీ ఇక్కడ కనబడుతున్న జ్ఞానం ఏంటంటే మోసకరమైన తత్వజ్ఞానం. అలాంటి జ్ఞానంలో కొన్నిసార్లు పడిపోతుంటాం. ఈ చివరి దినాల్లో చాలా మంది అలాంటి జ్ఞానంతో అలాంటి బోధలు చేస్తున్నప్పుడు అలాంటి బోధల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి బోధల్లో చాలా మంది పడిపోతుంటుంటారు అని వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. అంటే రాకడ దినాలు అతి సమీపమవుతున్న కొలది బోధలు, విస్తారమైన బోధలు వస్తాయి, కల్పన కథలు వస్తాయి, భయంకరమైన బోధలు వస్తూ ఉంటాయి, ఆత్మీయతను చెడిపే బోధలు వస్తూ ఉంటాయి, మనం ఎన్నడూ కూడా వినని బోధలు వస్తుంటాయి, వాక్య రిఫరెన్స్ ఆధారంగా లేని బోధలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో పడిపోకుండా నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వేం చేయాలి చెప్పండి? జాగ్రత్త పడాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో వీటిని గురించే మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఈ కొలసీ సంఘంలో, ఈ గలతీ సంఘంలో ఇలాంటి తత్వజ్ఞానంతో కూడిన ఇలాంటి పారంపరాచార్యాలు చాలా ఉన్నాయి. అలాంటి పద్ధతులు చాలా పాటిస్తున్నారు. అలాంటి చాలా మంది చేస్తూ ఉన్నారు. అట్టి వాటిలో పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడండి. అమావాస్యలను పాటిస్తారు, విశ్రాంతి దినాలను పాటిస్తూ ఉంటారు, మనుషుల పారంపరాచార్యాలను మీరు పాటిస్తూ ఉంటారు. జాగ్రత్త, పాటించకండి, అట్టి వాటిలో పడిపోకండి అని అంటూ ఉంటారు. పాటించమో చాలా వరకు మనం చెప్పండి, చాలా వరకు పాటిస్తాం. ఖచ్చితంగా ఉంటాయి మనలో కూడా మనుషుల పారంపరాచార్యాలు ఉంటూ ఉంటాయి. నువ్వు వాక్యాల్లో నువ్వు వచ్చి దేవుని అంగీకరించిన తర్వాత కూడా ఈ లోక సంబంధమైన ఆచారాలు మార్కు సువార్త 7వ అధ్యాయం 7-8లో రాయబడ్డట్టు ఏదో ఒకటి ఖచ్చితంగా పాటిస్తూనే ఉంటాం. మానవుల పద్ధతులని, మనుషుల పారంపరాచారాలను పాటిస్తూనే ఉంటాం మనం ఎక్కడో ఒక దగ్గర. వాటి ద్వారా ఏమైపోయిందంటే ఒకానొక రోజున నువ్వు పడిపోవటానికి కారణం అవుతాయి. జాగ్రత్త పడు అట్టి వాటి విషయాల్లో. జ్ఞాపకార్థ కూడిక కార్డు వస్తే ఎక్కడ జింపుతారు చెప్పండి? మీరు ఎక్కడ జింపుతారు చెప్పండి? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎక్కడ జింపుతారు చెప్పండి? వాడు పోవటమే, మధ్యలో జింపటమేగా. ఎక్కడైనా పోయారు, కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టారు, మీకు ఆకెట్టు మడవాళ్ళు చెప్పండి? బాగా తెలుసు మీకు ఆకెట్టు మడవాళ్ళు చెప్పండి? ఇటువైపే మడాలి. ఒకవేళ అటువైపు మడిసింది అనుకోండి, ఆ భోజనం పెట్టినోడు వాడి ఇంటి సంగతి ఏమైపోయింది చెప్పండి? విష్పటాక్ అయిపోయింది. నవధాన్యాలు వేస్తాం, అన్నీ చేస్తాం, మనం అన్ని రకాల ఆచారాలు పాటిస్తాం. నల్ల పిల్లి వస్తే ఆగిపోతావు, తుమ్మితే ఆగిపోతావు, దగ్గితే ఆగిపోతావు. ఎన్నో ఈ లోక సంబంధమైన పద్ధతులు చాలా పాటిస్తూ ఉంటాం. అంటవద్దు, ముట్టవద్దు అనే పారంపరాచారాలు మీరు పాటిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్త పడండి వాటి విషయాల్లో అంటాడు. అంటుంటాం, ముట్టవద్దు అంటుంటాం చాలా వాటిని. ఇట్లాంటివన్నీ పాటిస్తూ ఈ లోకములో ఈ మానవుల పద్ధతులు, నాకు చదవండి, ఆ మాట చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులని దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మానవులు కల్పించిన పద్ధతులు అవి. అందులో ఎక్కడో ఒక వచనాధారం ఉండదు, ఒక రిఫరెన్స్ ఆధారం ఉండదు. అయినా కానీ మనం పాటిస్తూ ఉంటాం.
మోసకరమైన తత్వ జ్ఞానం చేత కొట్టుకొని పోచున్న మనుషుల పరంపరచాల్లో పడిపోద్దు. మనము విశ్వాసులంగా దేవుని వాక్య వెలుగులో వాక్యాన్ని పాటిస్తూ వాక్య ప్రకారంగా చేయాలా. అప్పుడే వాటిలో పడిపోకుండా మనం కాపాడబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిట్ట చివరి చదవండి హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒకవేళ ఉండునేమో అనుకొని జాగ్రత్తగా ఏంటి చెప్పండి, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త చూచుకొనుడి అని చెబుతున్న సందేశాల్లో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, తాను నిలబడిన వాడు, తాను నిల్చున్నానని తలుచుకున్న వాడు పడిపోకుండా ఏం చేయాలి చెప్పండి, జాగ్రత్త పడాలి. రెండవదిగా నీ సమయాన్ని స్వద్వినియోగపరచుకుంటూ నువ్వు జాగ్రత్త పడాలి. మూడవదిగా నిందారహితులుగా నిష్కలంకులుగా జీవిస్తూ ఈ లోకపు మాలిన్యాన్ని అంటకోకుండా జాగ్రత్త పడాలి. 4వ జాగ్రత్త ఏంటంటే, మోసకరమైన తత్వజ్ఞానం చేత, నిరర్ధకమైన తత్వజ్ఞానం, మనుషుల పారంపరచాలలో పద్ధతుల్లో పడిపోకుండా వాక్య ప్రకారంగా జీవిస్తూ నిన్ను కాపాడుకోవాలి. 5వదిగా ఏమంటున్నాడనంటే, హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్లు విశ్వాసం లేని ఏ హృదయం చెప్పండి, ఏ హృదయం చెప్పండి. అంటే దేవుణ్ణి విడిచిపోయే హృదయం కూడా ఉంటుందట. ఎలాంటి దేవుణ్ణి విడిచిపోయే హృదయం అట చెప్పండి. ఇది ఎలాంటి దేవుణ్ణి అట చదవండి. అక్కడ ఎలాంటి దేవుణ్ణి అట చెప్పండి. ఆ మాట కావాలా? ఏం మాట చదవండి. అది ఏమంటున్నాడు చెప్పండి. అగ్గో జీవము గల దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణట విడిచిపెట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం కూడా ఉంటుందట. అంత్యకాలంలో చెప్తున్న విషయాలు నేను ఇవి, అంత్య దినాల్లో జరుగుతున్న విషయాలు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే, ఎన్నిక చేయబడిన వారే కొన్నిసార్లు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో, ఆత్మీయ పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, నీ విశ్వాస జీవితానికి సంబంధించిన శ్రమలో, సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమైపోయింది తెలుసా, ఇవన్నీ దేవుణ్ణి నేను పట్టుకొని ఉన్నందుకు, ఇవన్నీ నేను దేవుణ్ణి కలిగి ఉన్నందుకే కలుగుతా ఉన్నాయి, అసలు దేవుణ్ణి వదిలేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. దేవుణ్ణి పట్టుకున్నందుకే, దేవుణ్ణి హత్తుకున్నందుకే ఇన్ని సమస్యల, ఇన్ని కష్టాల. ఈ లోకంలో అందరు ఎంత మంచిగా సంతోషంగా ఉన్నారు, అట్లా నేను కూడా ఉంటే బాగుంటది. దేవుణ్ణి పట్టుకున్నందుకే ఇంత ఉంది నాకు అని అనుకోని దేవుణ్ణి విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగిన హృదయాలు, విశ్వాసం లేని దుష్ట హృదయాలు ఉంటాయి. అట్లాంటి హృదయం కూడా ఒకవేళ ఎప్పుడైనా వస్తుందేమో మనలో, జాగ్రత్త అనుకొని మనల్ని ఏం చేస్తానంటే కాపాడుకోండి అంటా ఉన్నాడు. అట్లా విడిచిపోయిన వాళ్ళు లేరా? దేమ మీకు కనపడతాడు. 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతిలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమ ఎంత విశ్వాసం గలవాడు, ఎంత పౌలుని ఎంత ప్రేమించిన వాడు, పౌలుతో పాటు ఎంత సేవలో ఉన్నవాడు, పౌలుతో పాటు ఎంత సేవలో సహకరించిన వాడు ఈ దేమ. అట్లాంటి ఈ దేమాను గురించి పౌలే అంటాడు కదా, ఈ దేమ ఈ లోహాన్ని స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి పోయాడు చెప్పండి, దశలోనికి పోయాడు. వస్తుంది కొన్ని సందర్భాల్లో మొత్తం అంతా వదిలేసి దేవునిలో విడిచిపెట్టిపోయే దుష్ట హృదయాలు ఉంటాయి. విశ్వాసం లేని స్థితి వచ్చేస్తూ ఉంటుంది. దేమాల లోకానికి వెళ్ళిపోయినాడు. ఒకప్పుడు దేవుని అంగీకరించి దేవుల్లో నడిచిన వాడే, దేవుని కలిగిన వాడే, దేవుని సాక్షిగా బ్రతికిన వాడే, విశ్వాసిగా పిలువబడ్డవాడే ఈ దేమ ఒకానొక సందర్భంలో పౌలునే విడిచిపెట్టిపోయినాడు. అంటే విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంటది అని అంటున్నాడు. సొలొమోను చదవండి, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో మీరు చూస్తే, ఎంతో జ్ఞానం కలిగిన వాడు ఈ సొలొమోను, ఎంతో దేవుని మేధస్సుని, దేవుని అపారమైన జ్ఞానం కలిగిన వాడు ఈ సొలొమోను. అట్లాంటి ఈ సొలొమోను 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయిను. ఎవరి నుండి తొలగిపోయింది చెప్పండి, చెప్పండి ఎవరి నుండి తొలగిపోయింది చెప్పండి. మామూలుడు అండి సొలొమోను. 1005 కీర్తనలు రాసిండు, 3000 సామెతలు రాసినాడు. ఎక్కడి నుండి తొలగిపోయిందట చెప్పండి, దేవుని యుద్ధ నుండి తొలగిపోయిందట.
అంటే దేవుని యొద్ద నుండి కొన్నిసార్లు మన హృదయం తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. అది రాక్కడికి దగ్గర అవుతున్నప్పుడు కలుగుతుంటాయేమో కొన్నిసార్లు. అది దుష్ట హృదయం, అది విశ్వాసం లేని హృదయం అని రాయబడతాం. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి హృదయం వైపు మనం ఎన్నడూ రాకుండా మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్త పడాలి. కొంతమంది రావట్లేదా దేవుని మందిరానికి? మానేలేదా? మాకు దేవుడు ఏం చేసిండని మానేసిన వాళ్ళు లేరా? దేవుడు మాకు ఏ కార్యాలు చేయట్లేదు, ఏ మేలులు చేయట్లేని దేవుని విడిచిపెట్టిన వాళ్ళు లేరా? దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న వాళ్ళు లేరా? గర్భఫలం తెరవబడలేదని వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? స్వస్థతలు జరగట్లేదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఉద్యోగాలు రావట్లేదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? పెళ్ళిళ్ళు జరగట్లేదని వెళ్ళిపోతున్న వాళ్ళు లేరా? ఉంటారు అట్లాంటి వాళ్ళు. అలాంటి సమాజం మధ్యలో మనం బతుకుతా ఉన్నాం. అట్లాంటి వారి మధ్యలోనే ఎన్ని వచ్చిన దేవుని విడిచిపెట్టని విశ్వాసంగా మనం మారాలా. అలాంటి జాగ్రత్త కలిగిన జీవితం మనలో ఉండాలి. అన్ని చేస్తేనే వదిలిపెట్టే దేవుడు. యోబు భార్య అంటాను, ఇంకేం చేస్తావయ్యా యథార్థత విడిచిపెట్టు తొందరగా, యథార్థత నీ యథార్థత విడిచిపెట్టి సావరాదు అంటాను యోబు భార్య. ఎందుకు వస్తుండే ఈ శ్రమలు? నువ్వు యథార్థతతో ఉన్నావు కాబట్టే. ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు? నీ యథార్థత ఉంది కాబట్టి నీలో. విడిచిపెట్టు ఆ యథార్థత, దేవుణ్ణి వదిలేయి, అప్పుడు మనం మంచిగా ఉంటామని చెబుతున్న భార్యలు, యోబు లాంటి భార్యలు ఉంటా ఉన్నారు. అట్లాంటి లోకములో, అట్లాంటి కాలంలో యోబు దేవుని విడిచిపెట్టిన యోబు ఎంత గొప్పవాడు చెప్పండి. అందుకనే 200 మేలు చూడగలిగినాడు. అందుకనే హెబిల్లస్ పత్రిక ఈ 3వ అధ్యాయం ఈ 12వ వచనములో జీవము గల దేవుని విడిచిపోవునట్లు ఎట్లాంటి హృదయం చెప్పండి? విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉందేమో అంటున్నాడు. మనలో ఉంటుందేమో ఒకవేళ, దాని గురించి జాగ్రత్త పడండి. అందుకనే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? చదవండి, త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం, యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలాగనక ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం, చూడండి, ప్రజలలో, ఇశ్రాయేలు ప్రజలలో దుష్ట హృదయపు కాఠిన్యాన్ని అనుసరిస్తూ వస్తా ఉన్నారు. నడవమన్నప్పుడు నడవలేకపోయినారు, వినమన్నప్పుడు వినలేకపోయినారు, పాటించమన్నప్పుడు పాటించలేకపోయారు. దుష్ట హృదయం, దేవుణ్ణి విడిచిపెట్టే హృదయం ప్రజల్లోకి వచ్చేసింది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం, ఎట్లా అంటున్నాడు చెప్పండి? మా మూర్ఖ హృదయం చొప్పున ఏం చేస్తామంట చెప్పండి? నీ ఆలోచన పట్ల నడవమయ్యా. మా మూర్ఖ హృదయం ఎట్లా చెప్పిందో అట్లాగే నడుస్తాం, అట్లాగే ప్రవర్తిస్తామని జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రజలు మనకు కనపడుతున్నారు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి, త్వరగా చివరి మాట. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి ఏం చేయలేదు చెప్పండి? నడవలేదు అని లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి అనుభవాల్లోకి రాకుండా దేవుణ్ణి పట్టుకొని, దేవుణ్ణి హత్తుకొని జీవించే అనుభవంలోకి మనం నడిపించబడదాము. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపించబడదాం. మిగిలిన 5 కారణాలు ఈ